హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా కాలం గడిచే కొద్దీ మనం ఇలా అంటూనే ఉంటాం కదా, కాలం గడిచే కొద్దీ మర్చిపోయాను, కాలం గడిచే కొద్దీ సర్దుకుంటుంది అని ఇలా చెప్పాను ఇంగ్లీష్లో. యాజ్ టైమ్ పాసెస్ అని చెప్తూ ఉంటాము. దీన్నే మనం మరోలా యాజ్ టైమ్ గోస్ బై అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ టైమ్ గోస్ బై షీ విల్ అడ్జస్ట్. యాజ్ టైమ్ గోస్ బై షీ విల్ అడ్జస్ట్ అంటే కాలం గడిచే కొద్దీ ఆమె సర్దుకుంటుంది, కాలం గడిచే కొద్దీ ఆమె సర్దుకుంటుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నువ్వు బిజీగా ఉన్నట్లున్నావు ఇలా చెప్పాను ఇంగ్లీష్లో. యు సీమ్ టు బీ బిజీ అని చెప్తూ ఉంటాము. అంటే నువ్వు బిజీగా ఉన్నట్లున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే యు సీమ్ టు బీ వెరీ బిజీ దీస్ డేస్ అంటే నువ్వు ఈ మధ్య చాలా బిజీగా ఉన్నట్లున్నావు. దీస్ డేస్ అంటే ఈ మధ్య లేదా ఈ రోజుల్లో నువ్వు బిజీగా ఉన్నట్లున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నువ్వు నన్ను చూసావనే అనుకున్నాను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ థాట్ యు సా మీ అని చెప్తూ ఉంటాము. అంటే నువ్వు నన్ను చూసావని నేను అనుకున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే ఐ థాట్ యు డిడ్ంట్ సీ మీ అంటే నువ్వు నన్ను చూడలేదని నేను అనుకున్నాను. యు డిడ్ంట్ సీ మీ అంటే నువ్వు నన్ను చూడలేదని అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నువ్వు ఇవన్నీ నాకు ముందే చెప్పాలి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు టెల్ మీ ఆల్ దిస్ బిఫోర్ అని చెప్తూ ఉంటాము. అంటే ఇవన్నీ నువ్వు నాకు ముందే చెప్పాలి అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఆల్ దిస్ బిఫోర్ ఐ వుడెంట్ హ్యావ్ టాక్డ్ టు హర్. అంటే నాకు ఇదంతా ముందే తెలిసి ఉన్నట్లయితే నేను ఆమెతో మాట్లాడి ఉండేదానిని కాదు. అనే అర్థం వస్తూ ఉంటుంది. ఐ వుడెంట్ హ్యావ్ టాక్డ్ టు హర్ అంటే నేను ఆమెతోటి మాట్లాడి ఉండేదానిని కాదు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ నువ్వు మర్చిపోయావా మనం ఇలా అంటూనే ఉంటాం కదా, మళ్ళీ నువ్వు మర్చిపోయావా అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ ఫర్గెట్ అగైన్ అని చెప్తూ ఉంటాము. అంటే మళ్ళీ నువ్వు మర్చిపోయావా అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. డిడ్ యూ ఫర్గెట్ టు బ్రింగ్ ద మిల్క్ ప్యాకెట్ అగైన్ అంటే నువ్వు మళ్ళీ పాల ప్యాకెట్ తీసుకుని రావడం మర్చిపోయావా అనే అర్థం వస్తూ ఉంటుంది. టు బ్రింగ్ ద మిల్క్ ప్యాకెట్ అంటే పాల ప్యాకెట్ తీసుకొని రావడం అనే అర్థం వస్తుంది. అదేవిధంగా డిడ్ యూ ఫర్గెట్ వాట్ ఐ సెడ్ అగైన్ అంటే నేను చెప్పింది నువ్వు మళ్ళీ మర్చిపోయావా అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత అది ఇంతకు ముందులా లేదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ నాట్ లైక్ బిఫోర్ అని చెప్తూ ఉంటాము. అంటే అది ఇంతకు ముందు ఉన్నట్లు లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే ఇట్ ఈస్ నాట్ లైక్ ఇట్ వాస్ బిఫోర్ సంథింగ్ హ్యాస్ చేంజ్డ్ హియర్ అంటే ఇది ఇంతకు ముందులా లేదు, ఏదో మారింది. ఇక్కడ ఏదో మారింది అనే అర్థం వస్తూ ఉంటుంది. సంథింగ్ హ్యాస్ చేంజ్డ్ హియర్ అంటే ఇక్కడ ఏదో మారింది అనే అర్థం వస్తుంది. తర్వాత నాకు జాబ్ ఉంటే బాగుండేది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ విష్ ఐ హ్యాడ్ ఏ జాబ్ అని చెప్తూ ఉంటాము. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఇఫ్ ఐ హ్యాడ్ ఏ జాబ్ వీ వుడెంట్ హ్యావ్ had so many difficulties. If I had a job, we wouldn't have had
సో మెనీ డిఫికల్టీస్ అంటే నాకు జాబ్ ఉన్నట్లయితే మాకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. నాకు జాబ్ ఉన్నట్లయితే ఇన్ని కష్టాలు ఉండేవి కాదు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఆమె ఇంచుమించుగా 4 అడుగులుంటుంది. ఆమె ఇంచుమించుగా లేదా ఆమె దాదాపుగా 4 అడుగులు ఉంటుంది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ అబౌట్ 4 feet tall. షీ ఈజ్ అబౌట్ 4 feet tall అని చెప్తూ ఉంటాము. మనకి ఏదైనా కరెక్ట్గా తెలియనప్పుడు దాదాపుగా లేదా ఇంచుమించుగా అని వాడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు షీ ఈజ్ అబౌట్ అని యూజ్ చేస్తూ ఉంటాము. షీ ఈజ్ అబౌట్ 4 feet tall అని చెప్తూ ఉంటాము. అంటే ఆమె దాదాపుగా 4 అడుగులు ఉంటుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఐ హ్యావెంట్ సీన్ హర్ ప్రాపర్లీ బట్ షీ ఈజ్ అబౌట్ 5 feet. ఐ హ్యావెంట్ సీన్ హర్ ప్రాపర్లీ బట్ షీ ఈజ్ అబౌట్ 5 feet. అంటే నేను ఆమెని సరిగ్గా చూడలేదు, కానీ ఆమె దాదాపుగా 5 అడుగులు ఉంటుంది. నేను ఆమెని సరిగ్గా చూడలేదు, కానీ ఆమె దాదాపుగా 5 అడుగులు పొడవు ఉంటుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నువ్వు నాతో మాట్లాడితే నీకేమవుతుంది? నువ్వు నాతో మాట్లాడితే నీకు ఏమవుతుంది? ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వాట్ విల్ హ్యాపెన్ టు యూ ఇఫ్ యూ టాక్ టు మీ. వాట్ విల్ హ్యాపెన్ టు యూ ఇఫ్ యూ టాక్ టు మీ అని చెప్తూ ఉంటాము. అంటే నువ్వు నాతో మాట్లాడితే నీకేమవుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. ఎవరైనా కోపంలో మనతో మాట్లాడినప్పుడు మనం ఈ వాక్యం అంటూ ఉంటాం కదా. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ టు టాక్ టు మీ? డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ టు టాక్ టు మీ అంటే నువ్వు నాతో మాట్లాడడానికి నీకేమైనా సమస్య ఉందా? నువ్వు నాతో మాట్లాడడానికి నీకేమైనా ప్రాబ్లం ఉందా లేదా నీకేమైనా సమస్య ఉందా అనే అర్థం వస్తూ ఉంటుంది. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అంటే నీకేమైనా సమస్యనా లేదా నీకేమైనా ఇబ్బందా, ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ నాకు నిన్ను చూస్తే చాలా కోపం వస్తుంది. నాకు నిన్ను చూస్తే చాలా కోపం వస్తుంది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ గెట్ సో యాంగ్రీ వెన్ ఐ సీ యూ. ఐ గెట్ సో యాంగ్రీ వెన్ ఐ సీ యూ అని చెప్తూ ఉంటాము. అంటే నాకు నిన్ను చూసినప్పుడు చాలా కోపం వస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఐ గెట్ యాంగ్రీ వెన్ ఐ సీ యూ ఫర్ వాట్ యు డూ. ఐ గెట్ యాంగ్రీ వెన్ ఐ సీ యూ ఫర్ వాట్ యు డూ అంటే నువ్వు చేసే పనికి నిన్ను చూస్తే నాకు కోపం వస్తుంది. నువ్వు చేసే పనికి నాకు నిన్ను చూస్తే కోపం వస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా వై డూ యూ ఆల్వేస్ డూ థింగ్స్ దాట్ మేక్ మీ యాంగ్రీ. వై డూ యూ ఆల్వేస్ డూ థింగ్స్ దాట్ మేక్ మీ యాంగ్రీ అంటే నువ్వెందుకు ఎప్పుడు నాకు కోపం తెప్పించే పనులే చేస్తావు. ఎందుకు నువ్వు ఎప్పుడు నాకు కోపం తెప్పించే పనులే చేస్తావు అనే అర్థం వస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.